మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్పై తీర్పును రిజర్వ్ చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఈ నెల 12న తీర్పును ఇవ్వనుంది. అసలు మద్యం స్కామ్ జరగలేదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి తరపు లాయర్. ముగ్గురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎక్కడా మిథున్ రెడ్డి పాత్ర ఉందని చెప్పలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటివరకు మిథున్ రెడ్డిని సిట్ కస్టడీకి కోరలేదన్నారు మిథున్ రెడ్డి లాయర్. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, అనుశ్రీ, ఈ రోజు అక్రమ మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగింది. దాదాపు 2 గంటల పాటు వాదనలు అయితే జరిగింది. అయితే ఈ కేసులో మిథున్ రెడ్డికి ఎక్కడ సంబంధం లేదు. ఎవరైతే ముగ్గురు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి అధికారులు చెప్తున్నారో ఆ స్టేట్మెంట్ ఎక్కడ కూడా మిథున్ రెడ్డి పేరు వాళ్ళు చెప్పలేదంటూ కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు అయితే న్యాయమూర్తికి చెప్పిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటు ప్రధానంగా ఏదైతే 5 కోట్ల రూపాయలు పిఎల్ఆర్ కంపెనీకి లావాదేవీలు వచ్చాయంటూ సిట్ అధికారులు చెప్తున్నారో ఆ లావాదేవీకి సంబంధించి వివరణ కూడా ఇప్పుడు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే డీకాట్ లాజిస్టిక్ కానీ స్వయ ఆగ్రోస్ నుంచి డబ్బులు తీసుకున్నట్టయితే సిట్ ఛార్జ్ షీట్ లో నమోదు చేసింది. అయితే ఛార్జ్ షీట్ లో నమోదు చేసిన విధంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించి లావాదేవీలన్నీ కూడా క్లియర్ చేశారు. ఆ అమౌంట్ ని మళ్ళీ ఏ తేదీల్లో రిటర్న్ చేశారనే డేటాను కూడా ఈ రోజు న్యాయమూర్తికి మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మిథున్ రెడ్డికి అసలు సంబంధం లేకపోయినా మొత్తం మిథున్ రెడ్డి ఆ లిక్కర్ కి సంబంధించిన కుంభకోణాన్ని నడిపించారు అంటూ కూడా ఒక ఆరోపణలు చేసి ఆయన అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితి. అయితే ఎంపీ మిథున్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా మిథున్ రెడ్డి పేరు చెప్పారు తప్ప ఎక్కడా కూడా ఆయన పాత్ర ఉందని ఎక్కడ ఈ ముగ్గురు చెప్పలేదంటూ కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. కావాలని కేవలం కక్షపూరితంగా మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి ఆ లిక్కర్ కేసులో ఇరికించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టు కూడా చెప్పారు. ఈ లిక్కర్ కేసు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మిథున్ రెడ్డికి తక్షణమే బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా న్యాయమూర్తికి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ప్రభుత్వం నుంచి కూడా పీపీ ప్రభుత్వ న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించారు. అయితే ఆ పూర్తి వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. ఈ నెల 12వ తేదీన తీర్పుని వెలువడిస్తారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కుట్రపూరితంగా ఎంపీ మిథున్ రెడ్డి మీద అక్రమ మద్యం కేసులో ప్రధాన పాత్ర ఉందంటూ కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దాని తర్వాత ఒక్కొక్కటి సాక్షులు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఆధారంగా కట్టుకథ నల్లి మిథున్ రెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము, ఖచ్చితంగా న్యాయస్థానాల్లో న్యాయమే గెలుస్తుందంటూ కూడా మిథున్ రెడ్డి న్యాయవాదులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.